నయనాంజలి రెండవ భాగం. ఒకటవ భాగంలో అత్రి స్నేహితులతో కలిసి అమ్మను చూడ్డానికి వెళ్తుంది. అక్కడ అత్రి అమ్మకు భక్తురాలవుతుంది, కానీ మానస ఛాలెంజ్ చేస్తుంది అదంతా ఫ్రాడ్ అని. ఇక అత్రి శిరీష్తో కలిసి గోల్కొండ చూడ్డానికి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. మర్నాడు తిరుగు ప్రయాణం. ఇంకా చూడవలసినవి చాలానే ఉన్నాయి. బిర్లా టెంపుల్, యాదగిరిగుట్ట అవన్నీ నేను చూసేశానులే. నేను చూడలేదా ఏమిటి? మనిద్దరం కలిసి చూడాలని. ఈ రోజుకి ఆగిపోయి రేపు వెళ్దాం. టికెట్స్ క్యాన్సిల్ చేయమని ఫోన్ చేస్తాను. ఆమె సాన్నిధ్యాన్ని అప్పుడే వదులుకోలేనట్లు ఇంకా ఆమెతో కబుర్లు చెప్తూ గడపాలన్న అతని ఆశ అర్థమైంది. అన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాక ఇప్పుడు ఈ మాటలేమిటి అంది. మనం ఆగాలనుకుంటే ఆగిపోవచ్చుగా. నాకు మాత్రం త్వరగా వెళ్ళాలని ఉందా ఏమిటి? మమ్మీ డాడీలకి ఇచ్చిన ఒక ప్రోగ్రాం ఉంది, అది మిస్ అవటానికి వీల్లేదు అంది. ఏమిటది? నేను రావచ్చా? ఓఎస్ రావచ్చు. రేపు శుక్రవారం అమ్మగారి దర్శనం కోసం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అంటూ అమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళిన వైనమంతా చెప్పింది. ఓ, పాలెం అమ్మని చూడాలనా? మా ఫ్యామిలీ తరచూ వెళ్తూనే ఉంటాం. ఆ అమ్మ అవతారమూర్తే. లాస్ట్ వీక్ నేను వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. ఈ పోటీల్లో నేను ప్రథముడిగా వస్తానని చెప్పారు. ఇదంతా అమ్మ చలవే అన్నాడు శిరీష్ ఎంతో భక్తిగా. అమ్మంటే ఎనలేని గౌరవం, భక్తి ప్రపత్తులు అతని వదనంలో కదలాడాయి. అలాగా? నీకు చాలాసార్లు అమ్మ గురించి చెప్పాలనుకున్నాను, కానీ నమ్మవేమో, అమ్మని దూషిస్తావేమో అని భయపడి చెప్పలేదు. నేను కాదు, మానస అస్సలు నమ్మదు. ఆమెదంతా బూటకమంటుంది. ప్రూవ్ చేస్తానని శపథం పట్టింది అంది అత్రి. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశాం. తరువాత మారిపోయి అమ్మ సేవకి అందరికంటే ముందే తయారవుతారు. నువ్వు మాత్రం అమ్మని నిందించటం కానీ అవమానించడం కానీ చెయ్యకు. అలాంటి వారికి జీవితంలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి అన్నాడు శిరీష్ తపనగా. అత్రి నవ్వింది. నేనసలు అమ్మ అభిమానిని. మా సర్కిల్లో మానస ఒక్కతే అలా ముండికేసింది. దానికన్నీ అనుమానాలే. పోలీస్ ఆఫీసర్ కూతురు కదూ. సరే, కానీ కొన్నాళ్లకు ఆమెకే తెలిసొస్తుంది. డోర్ మీద టకటకా శబ్దం చేసి హోటల్ బాయ్ లోనికొచ్చాడు. శిరీష్కి బిల్లిచ్చాడు. శిరీష్ డబ్బు తీసి బాయ్కిచ్చాడు. డబ్బులు జేబులో పెట్టుకొని లగేజ్ అందుకున్నాడు బాయ్. అందరూ హోటల్ బయటకొచ్చి టాక్సీ ఎక్కారు. బాయ్ లగేజ్ కారులో ఉంచి ఇద్దరికీ సెల్యూట్ చేశాడు. కారు ముందుకు కదిలి దూసుకుపోయింది. శిరీష్, నీకు తెలీదు, కానీ మీలో మంచి మ్యూజిషియన్ దాగున్నాడు. వాడు ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్నాడు. థ్యాంక్స్. ఆమె చేతిని తన చేతితో బంధిస్తూ అన్నాడతను. నిజంగా ఏదైనా ఆర్ట్లో ప్రావీణ్యం సంపాదించటం అంటే అది పూర్వజన్మ సుకృతమే. శిరీష్ నవ్వేశాడు. నాది ఎన్నో ఏళ్ల సాధనాత్రి. చిన్నప్పటి నుంచి గిటార్ అన్నా, దాన్ని ప్లే చేసేవాళ్ళన్నా పడి చచ్చిపోయేవాడిని. నా పిచ్చి చూసి చదువులో వెనకబడిపోతానేమోనని భయపడ్డారింట్లో అందరూ. నేను మాత్రం ఓవైపు గిటార్ని, మరోవైపు చదువుని జోడుగుర్రాల్లా లాక్కొచ్చాను. మృదంగం అనగానే జాకిర్ హుసేన్ పేరు, సితార్ అనగానే రవిశంకర్ పేరు, మాండోలిన్ అనగానే శ్రీనివాస్ పేరు గుర్తుకొచ్చినట్లు గిటార్ అనగానే నా పేరు అందరికీ గుర్తుకు రావాలని నా కోరిక. అంతర్జాతీయంగా గిటార్ ప్లేతో పేరు తెచ్చుకున్న స్వర్గీయ ఎల్విన్ ప్రెస్లీ, బ్రూస్ స్ప్రింగ్స్టీన్, రెమో ఫెర్నాండెజ్ల సరసన నా పేరు నిలవాలని నా ఆశయం. అందుకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. అతని కంఠంలోని పట్టుదలకు అత్రి చలించిపోయింది. సాధన చెయ్యుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని ఓ కవి అన్నట్లు నిరంతర సాధనే గమ్యం చేరుస్తుంది అంది అత్రి. అదృష్టం కూడా తోడవ్వాలనుకో అన్నాడు శిరీష్. కారు ఎయిర్పోర్ట్ ఆవరణలో ఆగింది. అత్రి, శిరీష్ దిగారు. టాక్సీ ఫేర్ చెల్లించి లోపలికి నడిచారు. అప్పుడే వాళ్ళ ఫ్లైటు టేకాఫ్కి సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. మై గాడ్, బార్డర్గా వచ్చాం, కమాన్ కమాన్ అంటూ శిరీష్ పరిగెత్తాడు. అత్రి అతన్ని అనుసరించింది. టార్మాక్ మీద అడుగుపెట్టి దూరంగా ఉన్న ఫ్లైట్ని చూస్తూ పరగందుకున్నారు. విమానంలో ఫ్యూయల్ లోడ్ చేసిన ట్యాంకర్ వెనక్కొచ్చేస్తోంది. మరుక్షణం గ్రౌండ్ అటెండర్స్ ల్యాడర్స్ డిస్కనెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అత్రి క్విక్ అంటూ ఆమె చేతినందుకొని వేగంగా కదిలాడు. విమానం ప్రొఫెలర్స్ తిరుగుతున్న అనూహ్యమైన వేగానికి, ఇంజన్ శబ్దానికి చెవులు గింగుర్లెత్తుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ అంటూ శిరీష్ ల్యాడర్స్ మీదకి అడుగేసి ట్రిప్కి 3 మెట్లు ఎక్కసాగాడు. అత్రి గబగబా అనుసరించింది. ఇద్దరు లోపలికి అడుగుపెట్టిన మరుక్షణం ల్యాడర్సు డిస్కనెక్ట్ అయింది. చెదరని చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంది ఎయిర్ హోస్టెస్. ఇద్దరూ తమ సీట్స్లో కూర్చుని సేఫ్టీ బెల్ట్స్ బిగించుకుంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆమె నవ్వులోని
స్నిగ్ధత్వం అతన్ని మురిపించింది. ఆమెనే ప్రశంసగా చూస్తూ ఉండిపోయాడు. ప్లేన్ టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపట్లో ఏటవాలుగా గాల్లోకి లేచింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ గోయింగ్ ఆన్ మ్యాక్సిమం హైట్. ప్లీజ్ రిమూవ్ యువర్ సేఫ్టీ బెల్ట్స్ అండ్ ఎంజాయ్ యువర్ జర్నీ. మైక్రోఫోన్లో ఎయిర్ హోస్టెస్ కంఠం అదురంగా మెత్తగా వినిపించింది. చాలామంది బెల్ట్స్ విప్పేశారు. అత్రి, శిరీష్ పక్క వరుసలో ఉన్న వృద్ధ సేట్జీ ఓసారి చెయ్యెత్తి నమస్కరించి రిలీఫ్గా కూర్చున్నాడు. అత్రి చిన్నగా నవ్వింది అతన్ని చూసి. టేకాఫ్ ల్యాండింగ్లే ప్రమాదకరమైనవి. పైలట్లకి ప్రతిసారి అగ్ని పరీక్షే. మిగతా ప్రయాణమంతా బస్లో లాగానే ఉంటుందన్నాడు శిరీష్. బస్సులంటావేమిటి? అవే ఈ రోజుల్లో డేంజర్. నిజమే. ఏ బస్సు ఏ నదిలోనో కాలువలోనో మునిగిపోయిందని, ప్రయాణికులు గల్లంతయ్యారని పేపర్లో చదవటం మామూలైపోయింది. ప్రభుత్వం వాళ్ళు బస్సుల మీద ఓ స్లోగన్ రాయిస్తే బాగుంటుందంది అత్రి. ఏమిటది? ఈత నేర్చుకోండి, సురక్షితంగా ప్రయాణం చెయ్యండి అని. మంచి జోక్ నవ్వాపుకుంటూ అన్నాడు సిరి. ఆ బెంగళూరు అతను కూడా చాలా బాగా గిటార్ ప్లే చేశాడు కదూ. అతని పర్ఫార్మెన్స్ చూశాక నీకు ప్రైజ్ రాదేమో అని డౌట్ చేశాను. కరెక్ట్, అతను బాగా చేశాడు. కానీ 2-3 చోట్ల ఉపయోగించకూడని చోట లీడ్ మ్యూజిక్ ప్లే చేశాడు. లీడ్ అనేది మ్యూజిక్లో 2 ప్రదేశాలని కలిపే వంతెన లాంటిది. దాన్ని బేస్లోకి తీసుకురాకూడదు. అందులో పరిజ్ఞానం లేని వాళ్ళకి అంతా బాగున్నట్లే ఉంటుంది. అతను చేసిన ఆ పొరపాటే ఓటమి పాలు చేసింది. శిరీష్ వివరంగా చెప్పాడు. ఎలాగోలా నీ చిరకాల వాంఛ తీరింది. విజయం సాధించావు. అంతే చాలు. ఇదేమంత ఘన విజయమని రేపు నేషనల్స్లో గెలిచినప్పుడు నా కోరిక తీరిందనుకుంటాను. తప్పకుండా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ. ఇలా నువ్విచ్చే ప్రోత్సాహ బలమే నన్నివాళ గెలిపించింది. నా జీవితమంతా నువ్వే నన్ను గెలిపించాలి డియర్. ఆమె కళ్ళల్లోకి చూస్తూ మంద్రంగా అన్నాడు. అబ్బా, ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అనుంటావు ఈ 2 ఏళ్లలో. కిలకిలా నవ్వింది. శిరీష్ ఆమె నవ్వుని పెనవేసుకుని ఎన్నో మధుర లోకాలు విహరించొచ్చాడు. అతను తమకంగా ఆమె వంక చూస్తూ తన భుజంతో ఆమె భుజాన్ని రాశాడు చిన్నగా. ఆమె తల తిప్పి చూసింది. అతని కళ్ళల్లో మెరుపు. అత్రి తెల్లని పాలనురగలాంటి చీరలో విచ్చుకున్న అరవిందంలా, అందాలు విరుజిమ్మే దేవకన్యలా ఉంది. మల్లెల్లోని మాధుర్యాన్ని, వెన్నెల్లోని సొగసుల్ని, గులాబీల్లోని సౌకుమార్యాన్ని రంగరించి ఈ అందాల కుప్పను తయారు చేశాడు ఆ సృష్టికర్త అనుకున్నాడు లోలోన. ఏమిటా చూపులు? అందామే మోచేత్తో గుచ్చుతూ. శిరీష్ ఉలిక్కిపడి జాగ్రత్తావస్థలోకొచ్చాడు. అత్రి, మన పరిచయం 2 ఏళ్లది కదూ. నాకైతే నిన్న మొన్నలా ఉంది. అదే ప్రేమంటే అంది అత్రి. నోనో, అంతకంటే ముందు స్టెప్పు మరొకటుంది అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగిందామే. లవ్ అట్ ఫస్ట్ సైట్. నేనేం ఫస్ట్ సైట్లో నేను ప్రేమించెయ్యలేదు అంది బింకంగా అత్రి. అహో నేస్తమా, నీ కళ్ళు చెప్పిన కథలు నా హృదయంలో ఆనాడే వెబ్సైట్ ఓపెన్ చేశాయి. అర్ధనిమీలిత నయనాలతో ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్లుగా ఉంది అతని గొంతు. నిన్ను చూసిన మరుక్షణం నేనేం అమాంతం నీ ప్రేమలో పడిపోలేదు అంది మూతి సున్నాలా పెట్టి. పడిపోవటం అనేది తెలిసి జరిగేది కాదు. ఇది దీని అర్థమని తెలిసేది కాదు. నిజమే సుమా అనుకుంది లోలోన అత్రి. కానీ వెంటనే ఒప్పుకోవటానికి అహం అడ్డొచ్చింది. నువ్వన్నట్లు వెంటనే తెలియకపోయినా ఆ తర్వాత అయినా తెలియాలిగా. ఇప్పుడు చెప్తున్నాను. ఆ రోజు నిన్ను చూడగానే నాకు నీ మీద ప్రేమ పుట్టలేదు అంది నిజాయితీగా. నాకు కలిగిందన్నాడు శిరీష్. నీకు కలిగితే నాకు కలగాలనుందా? ఉంది. ఎక్కడా? ప్రేమ నిఘంటువులో. తల పక్కకు వాల్చి ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. అత్రి బుగ్గలు సింధూరం అద్దుకున్నాయి. కళ్ళల్లోంచి మెరుపుల జడివాన. చిన్నగా విచ్చుకున్న పెదవుల్లోంచి కనిపించకుండా తెల్లని పలువరస చిక్ చిక్మని మెరిశాయి. ఎయిర్ హోస్టెస్ సర్వ్ చేసిన ఆరెంజ్ జ్యూస్ అందుకుని సిప్ చేస్తూ ఉండిపోయింది అత్రి. పోనీ ఇది చెప్పు, నేనంటే నీకెప్పుడు కలిగింది ఇంట్రెస్టు? జ్యూస్ గ్లాసుని పెదాలకు ఆనించుకుంటూ అడిగాడు. ఒక్కసారిగా కాదు, సరిగ్గా చెప్పాలంటే నీకంటే అందగాళ్ళని, టాలెంటెడ్స్ని చాలామందిని చూశాను. కానీ 5-6 సార్లు మనం కలుసుకున్నాక నీలోని నిజాయితీ, ఆర్ట్ మీద అభిమానం, నన్ను సాధించాలనే పట్టుదల, నీ కన్నుల్లో నా మీద కనబడే ప్రేమ, ఆరాధన రోజురోజుకి నన్ను నీ అధీనంలోకి లాక్కొచ్చేశాయి. గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ మధురోహల్లో తేలిపోతూ చిన్నగా తీయని కంఠంతో చెప్తున్న ఆమె ప్రియ సంభాషణ అతనికి అత్తరు చిలికినట్లుంది. అయితే ఫస్ట్ సైట్లో నన్ను గురించి ఏమనుకున్నావు? ఆ రోజు మీటింగ్లో కదూ మన ఫస్ట్ మీట్ అంది అత్రి. ఎస్, ఉత్సాహంగా ముందుకు వంగి అన్నాడు శిరీష్.
మీటింగ్లో ఆ రోజు చాలామంది కొత్త వారిని చూశాను. అప్పట్లో నీ గురించి ఏమనుకున్నానో గుర్తులేదు. చిలిపిదనాన్ని దాచుకుంటూ అంది. అడిగిందే అడిగి చెప్పిందే చెప్పించుకొని వినటం అతనికి హాబీ. నవ్వుకుంది. డామ్ నాన్సెన్స్, నీకు గర్వం, పొగరు, అహంకారం అన్నాడు కోపంగా. థ్యాంక్స్. పెదాల మధ్య నవ్వు దాచుకుంది. మరింత కోపంగా చూశాడు శిరీష్. ఎయిర్ హోస్టెస్ రాక ఇద్దరూ గమనించలేదు. ఓరగా పక్కకు చూస్తోంది అత్రి. కోపంగా ఆమె వంక చూస్తున్నాడు శిరీష్. ఎక్స్క్యూజ్ మీ. ఎయిర్ హోస్టెస్ మెలోడీ గొంతుక్కి ఇద్దరూ తిరిగి చూశారు. ఆమె ట్రేలో ఖాళీ చేసిన గ్లాసులుంచేసి తలెత్తి చూసింది అత్రి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంది స్మైల్గా. థ్యాంక్స్ అంది అత్రి. ఆమె కదిలి ముందుకు వెళ్ళిపోయింది. శిరీష్ పళ్ళు పటపటలాడించాడు వెళ్ళిపోతున్న ఎయిర్ హోస్టెస్ వంక చూస్తూ. మేనర్స్లెస్, అందం గురించి తెలియని మనిషి తెలియనట్లుండాలి గొణుక్కున్నట్లుగా అన్నాడు. ఇందులో మేనర్ లేనిదేమిటి? ఉరుమురిమి మంగళం మీద పడినట్లు నా మీద కోపం ఆమె మీద చూపిస్తున్నావు అంది అత్రి అతని వంక వింతగా చూస్తూ. లేకపోతే మేడ్ ఫర్ ఈచ్ అదరా అంటే అర్థం తెలుసా అని. నిజానికి నా పక్కన నువ్వు వెలవెలబోతావు అన్నాడు దర్పంగా. క్షణంలో ఆమె ముఖం కళ తప్పింది. రోషావేశాలతో ముక్కుపుటాలదిరాయి. ముందుకొస్తున్న ముంగురుల్ని విసురుగా వెనక్కి తోసింది. నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా? అయినా నువ్వో మన్మదాకారుణ్ణి అనుకుంటున్నావు కాబోలు అంది కోపం వ్యంగ్యం కలగలిపి. కాకపోవచ్చు, కానీ కంపారిటివ్గా చెప్పాలంటే నీకంటే నేనే. స్టాప్. కాస్త గట్టిగా అంది. నువ్వు ఎంత అరిచినా అది పచ్చి నిజం మొండిగా అన్నాడు. కాదు కాదు కాదు. కొంతమంది సీట్స్లోంచి వంగి వీరి వంక చూడటానికి ప్రయత్నిస్తున్నారు. క్షణంలో ఎయిర్ హోస్టెస్ ప్రత్యక్షమైంది. వాట్ హ్యాపెండ్ మేడం అంది అత్రిని చూస్తూ. అత్రి పూర్తిగా ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. పరిస్థితి అర్థమయ్యేసరికి తల వంగిపోయింది. నీ బొంద అన్నాడు శిరీష్ ఎయిర్ హోస్టెస్ వంక చూస్తూ. అత్రికి నవ్వాగలేదు. నన్నేనా మీరనేది? చిరునవ్వు చిరగనీయకుండా అందామే. మై గాడ్, మీకు తెలుగొచ్చా? కంగారు పడిపోతూ అన్నాడతను. మేము తెలుగు వాళ్లమే అందామే. అబ్బే, మిమ్మల్ని కాదు ఈమెని పక్కనున్న అత్రిని చూపిస్తూ అన్నాడు. ఓకే దెన్, కెన్ ఐ హెల్ప్ యూ అడిగింది అత్రినే చూస్తూ. అత్రికి బదులుగా శిరీష్ మాట్లాడాడు. ఏం లేదు మేడం, మేమిద్దరం చిన్న సందేహంలో పడ్డాం. ఏమిటది అన్నట్లు చూసింది. మీరిందాక మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారుగా, దానికేమో నేనే అందమైన దాన్ని, నువ్వు నా పక్కన అన్ఫిట్ అంటుంది. నేను మనిద్దరం ఈక్వలే అంటున్నాను అంతే అన్నాడెంతో పొలైట్గా. అతను చెప్పిన అబద్ధానికి అత్రి తాచుపాములా బుసకొట్టింది. మీరు దెబ్బలాడుకోవడం వేస్ట్, ఇద్దరు అందంలో యావరేజే అంది తీర్పుగా. ఆమె కావాలని అలా మాట్లాడుతోందని గ్రహించి అత్రి మౌనంగా ఉండిపోయింది. మరి ఇందాకెందుకు పొగిడారో అన్నాడు శిరీష్. ఇద్దరూ ఈక్వల్గా ఉన్నప్పుడే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. అందంలో అయినా అగ్లీ అయినా మీడియం అయినా ఇందాక ఉన్నమాట చెప్పానంతే, అందులో పొగడ్తేం లేదు. అవతలకు వెళ్ళిపోయింది. ఛీ సిల్లి, ఆమెతో ఎందుకలా మాట్లాడావు కోపంగా అంది అత్రి. మరేం చెయ్యాలి, నువ్వు సరిగ్గా మాట్లాడావు. నాకిప్పుడు అర్జెంటుగా ఓ అమ్మాయితో మాట్లాడాలనిపించింది. ఓ, ఆ అమ్మాయి ఎవరైనా పర్వాలేదన్నమాట నిలేసింది అత్రి. అబ్బే, ఎవరైనా పర్వాలేదు, కాస్త అందం వయసు ఉన్న అమ్మాయితో మాత్రమే. అత్రి ఉడుక్కుంటూ ఉండిపోయింది. మళ్ళీ మౌనంగా ఉండిపోయావు. మాట్లాడతావా లేకపోతే ఎయిర్ హోస్టెస్ని పిలవమంటావా? చెయ్యి కాలింగ్ బటన్ మీద పెట్టి అన్నాడు. శిరీష్ అన్నంత పని చేస్తాడు. ఆమెను పిలిచి మళ్ళీ ఏదైనా సిల్లీ సీన్ క్రియేట్ చేస్తాడు. ఇవాళ అతని ధోరణి విపరీతంగా ఉంది. గెలిచిన ఆనందంలో ఏమీ తెలియటం లేదనుకుంది లోలోన. ఏం మాట్లాడమంటావు అంది మామూలుగా అయిపోతూ. అదే ఫస్ట్ సైట్లో నా గురించి నువ్వేమనుకున్నావు అని. ఆహా, ఏమి ఈ మన్మదాకారము! ఇంతటి అందగాడిని ఇంతకు మునుపెన్నడు గాంచలేదే. ఆ అందం, ఆ కన్నుల కాంతులు, ఏమి ఠీవైన విగ్రహం, నవ్వినప్పుడు చక్కని పలువరస, ఏమి ఆ మెరుపులీనే శరీర రంగు, ఏమి తీరైన ముక్కు, ఎంత నిండైన పర్సనాలిటీ. అబ్బా ఆ పాపు, అదేం చెప్పమని ఇప్పటిదాకా వేధించావుగా. నా కళ్ళు చిన్నవని, నా మొక్కు కొస చిన్నగా ఉంటుందని, నా కింది పలువరస తీరుగా ఉండదని నాకు బాగా తెలుసు. నువ్వేం వెక్కిరించనక్కర్లేదు. నా గురించి నువ్వేమనుకున్నావని అడిగింది. నన్ను భట్రాజులా పొగడమని కాదు. ఒక్కో మనిషిని చూడగానే ఇష్టం లాంటిది కలుగుతుంది. కొంతమందిని చూస్తే విసుగ్గా భరించలేనట్లుగా అనిపిస్తుంది. మరికొందరిని చూస్తే వెంటనే స్నేహం చేయాలనిపిస్తుంది. అదా, అయితే నేను చూడగానే అని ఆపేసి శిరీష్ వంక ఓరగా చూసింది. చూడగానే క్యూరియస్గా ఆమె ముఖంలోకి చూశాడు. జుట్టు పట్టుకుని బరబర బయటికి ఇడ్వాలనిపించింది. శిరీష్ తెల్లబోయాడు. అలాగా, ఎందుకని తగ్గిపోతూ అన్నాడు.
ఇతనికి ఇంత అందమైన క్రాఫ్ ఉంది కదా, అది నిజంగా జుట్టేనా లేక విగ్గా అన్న సందేహం తీర్చుకోవటానికి ఒక్కో పదాన్ని నొక్కి నొక్కి వేళాకోళం చేస్తున్నట్లుగా అంది. అది అర్థమయ్యేసరికి అతనికి నవ్వాగలేదు. అత్రి, నీ మాటల చమత్కృతి, నీ గొంతులోని మాధుర్యం నన్నిలా నీ చుట్టూ పిచ్చివాడలా తిప్పుతున్నాయి మంద్రంగా అన్నాడు. అబ్బా, ఏం డైలాగు! ఎప్పుడూ చిలిపితనమేనా, ఆర్ద్రతను గుర్తించవేం అన్నాడు నిష్ఠూరంగా. ఆ గుర్తించాంలే. అయితే చెప్పు, ఇంకేమనుకున్నావు? ఇదేం పిచ్చి, చెప్పు చెప్పు అని. పోనీ పిచ్చే అనుకో. నా చుట్టూ ఇంత అందమైన అమ్మాయిలుండగా ఇతను నా వంకే కన్నార్పకుండా చూస్తాడేమిటి? బొత్తిగా టేస్ట్ తెలియని మనిషి కాబోలు అనుకున్నా. నిజమే, అప్పుడు నీ పక్కనే కూర్చున్న మానస నీతో సమానమైన అందగత్తే. సరిగ్గా చెప్పాలంటే చూడగానే ఆమె నీకంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెది మంచి హైటు, చక్కని పర్సనాలిటీతో అందం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అంతేకాదు మిగతా నీ ఫ్రెండ్స్ కూడా బ్యూటీసే. కానీ నేను నిన్నే చూశాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవరూ నా కంటికి ఆనలేదు. ఆ హాల్ అంతా శూన్యంగా ఉండి నీ కుర్చీలో నువ్వు, నా కుర్చీలో నేను మాత్రమే ఉన్నామనిపించింది. శిరీష్ ఏదో లోకంలో ఉన్నట్లు, మధుర స్మృతుల్లో తేలిపోతున్నట్లు. ఇంకా అంది అత్రి. నువ్వు సూటిగా నావంగా నా కళ్ళల్లోకి, తద్వారా గుండె లోతుల్లోకి రీసెర్చ్ చేస్తున్నట్లు చూస్తుంటే నువ్వు సగటు అమ్మాయి కాదని, నీలో ఏదో స్పెషాలిటీ, ఇంటెలిజెన్స్ ఉన్నాయని పసిగట్టాను. నేను గిటార్స్ ప్లేయర్ని కాబట్టి నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సగం లేడీ ఫ్యాన్స్. వాళ్లల్లో నేను మాట్లాడితే చాలని పడి చచ్చిపోయేవాళ్ళు, నాతో ఫ్రెండ్షిప్ కోరేవాళ్ళు, నేను మాట్లాడితే చాలని పడి చచ్చిపోయేవాళ్ళు అనేక మంది. కానీ వాళ్ళ ప్రవర్తన, తీరు, వారి చూపులు నీకు భిన్నంగా ఉంటాయి. వాళ్లల్లో నా మనసుని ఇంతలా కుదిపిన స్త్రీ ఎవ్వరూ లేరు. నా గురించి నీకు అప్పటికి తెలీదు. నీలాగే నేను ప్రేక్షకుణ్ణి అనుకున్నావు. నిర్మలంగా, నిశ్చలంగా మనసు చదవాలని ప్రయత్నించే నీ చూపులు, సునిశిత దృష్టి నన్ను ఆకర్షించాయి. నిండైన నీ మనసు, విచక్షణ జ్ఞానం కల యువతివని గ్రహించాకే నీతో పరిచయాన్ని అభిలషించాను. నీ అందాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకొని నిన్ను లైక్ చేశానని అనుకోకు. అత్రి ఆసక్తిగా వింటూ ఉండిపోయింది. చెప్పటం ఆపి ఆమె వంక చూసి పకాలను నవ్వాడు శిరీష్. చూసావా, ఫస్ట్ సైట్లో నువ్వేమనుకున్నావో అని అడిగిన నన్ను నేనేమనుకున్నది చెప్పించుకుని ఎంజాయ్ చేస్తున్నావు. నా అంచనాలకు మించిన తెలివి నీ దగ్గరుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత తెలివిగల అమ్మాయిని ఫ్రెండ్గా మెచ్చుకుంటున్నాను, కానీ రేపు భార్యగా భరించగలనా అని. అదేదో ముందే తేల్చుకో. అయినా మీ జాతికి భార్య అంటే పడి ఉండాల్సిన ఓ పశువు. సమ ఉజ్జీలను మీరెక్కడ భరించగలరు? స్త్రీవాదం కానే కాదు, స్త్రీవాదిని కాదు, మానవతావాదిని. భార్యాభర్తలంటే ఓ మంచి ఫ్రెండ్స్, ఒకరి ఉన్నతిని మరొకరు మనస్ఫూర్తిగా కోరుకునేవారు, అభినందించుకునేవారు అయి ఉండాలి. అంతేకాని డామినేషన్ ఫీల్ అవుతుంటే ఆ సంసారం సజావుగా సాగుతుందా? ఆవేశంగా అంది. ఆడవాళ్లకు కోపం అందమే కానీ నీకు నిమిషానికోసారి వచ్చి నన్ను భయపెడుతోంది, భయం నటిస్తూ అన్నాడు. నీ బడాయిలన్నీ నాకు తెలుసులే అన్నట్లు ఓసారి అతని ముఖంలోకి చూసి తల తిప్పేసుకుంది. ప్లేన్ ల్యాండ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్. అందరూ సేఫ్టీ బెల్ట్స్ బిగించుకున్నారు. వృద్ధ సేట్జీ చేతులెత్తి నమస్కారం పెట్టుకున్నాడు. కాసేపట్లో ప్లేన్ ల్యాండ్ అయింది. ఎయిర్ హోస్టెస్ డోరు తెరిచి బయటకు నడిచి ఓ పక్కగా ఒదిగి నిల్చుని చిరునవ్వుతో నమస్కారాలు అందిస్తూ దిగుతున్న ప్రయాణికుల్ని సాగనంపుతోంది. ముందుగా అత్రి బయటకొచ్చింది. చెయ్యి అందించి అందంగా విష్ చేసింది ఎయిర్ హోస్టెస్. మేడం, రియలీ యు ఆర్ బ్యూటిఫుల్. ఆయన కంటే మీరే బాగుంటారు. ఇందాక నేనన్నది జోక్ మాత్రమే అంది నెమ్మదిగా. థ్యాంక్స్ అంది అత్రి. కిందికి దిగి పైవంక చూసింది. అప్పుడే శిరీష్ బయటకొచ్చాడు. ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ విష్ చేసింది. సార్, ఆమె కంటే మీరే బాగుంటారు. ఇందాక నేనన్నది జోక్ మాత్రమే అంది అందంగా నవ్వి. థ్యాంక్స్ చెప్పి ముందుకు కదిలాడు. మెట్లు దిగుతూ లాంజ్ వైపు చూశాడు. దూరంగా స్నేహితుల గుంపు పూల మాలలతో నిలబడి శిరీష్ కోసం ఎదురు చూస్తున్నారు. అతను కనబడగానే ఆనందంగా చేతులూపారు. అతను కూడా చెయ్యెత్తి గాలిలోకి వేవ్ చేశాడు సమాధానంగా. గ్రౌండ్లో నడుస్తూ అంది అత్రి. ఏమిటి ఎయిర్ హోస్టెస్ దగ్గర అంతసేపు వీడ్కోలు తీసుకున్నావు? నీకు క్లవర్నని గర్వం ఎక్కువ. నీ తెలివంతా ఉపయోగించి ఆమెతో నేనేం మాట్లాడానో ఊహించి చూద్దాం అన్నాడు కవ్విస్తూ. అత్రి ఒక్క క్షణం ఆలోచించింది. నువ్వు ఆమెతో మాట్లాడలేదు, ఆమె నీతో మాట్లాడింది. మీ ఫ్రెండ్ కంటే మీరే బాగున్నారు. ఇందాక నేనన్నది జోక్ అని ఉంటుంది. శిరీష్ ఆశ్చర్యంగా చూశాడు. డ్యామ్ కరెక్ట్. ఎలా తెలిసింది? మా మాటలు నీకు వినిపించిన దూరాన ఉన్నావు కదా అన్నాడు. అది సరే, ముందిది చెప్పు. నేను తెలివైన దాన్ననే గర్వం ఉండొచ్చా లేదా? నిలేసింది అత్రి.
కరెక్టే, నీకు ఆ మాత్రం గర్వం ఉండటంలో తప్పులేదు, ఒప్పుకున్నా. కానీ ఎయిర్ హోస్టెస్ మాటలు ఎలా తెలుసుకున్నావో చెప్పు డియర్ అన్నాడు బ్రతిమాలుతూ. సింపుల్. ఆమె మిగతా ప్రయాణికులందరినీ చిరునవ్వుతో మౌనంగా వేడుకోలిస్తోంది. నన్ను ప్రత్యేకంగా ఆపి అతని కంటే మీరే బాగున్నారు, ఇందాక నేనన్నది జోక్ మాత్రమే అంది. నేనొచ్చేసి కింద నీకోసం ఎదురుచూస్తూ నించున్నాను. నువ్వు వస్తున్నప్పుడు ప్రత్యేకంగా నిన్నాపి ఆమె మాట్లాడటం, నువ్వు విన్నాక చివర్లో చిన్న మాట అనేసి వచ్చేయటం చూశాను. అంటే ఆమె సేమ్ సాంగ్ నీ దగ్గర పాడుండాలి, దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చుంటావని ఊహించాను. ఐసీ, నీ ఊహ తప్పటానికి అవకాశం ఉందిగా అన్నాడతను. ఉంది, కానీ ఆమె మెంటాలిటీని అంచనా వేయగలిగాను. ఇందాక మనం పోట్లాడుకుంటున్నామని చెప్పినప్పుడు మీరిద్దరూ యావరేజ్, అందుకే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాను అంది. నీ సిల్లీ ప్రసంగానికి ఆమె తగిన సమాధానం ఇచ్చింది కాబట్టి ఆమెది నీలాంటి చిలిపి మెంటాలిటీ అయి ఉండొచ్చు అని ఊహించాను. తర్వాత కూడా ఇంకాసేపు మనిద్దరం పోట్లాడుకోవాలని ఆ ట్రిక్ ప్లే చేసి ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్ అంది ధీమాగా. రియలీ యు ఆర్ గ్రేట్. నీ పొగడ్తలాపేసి అటు చూడు, నీ స్నేహితుల బృందం తప్పిస్తోంది. పద, నేను ఇటు వెళ్ళిపోతాను అని పక్కకు తిరిగి తన కార్ పార్క్ చేసిన దగ్గరికి నడిచిందామె. ఆ రోజు శుక్రవారం. అమ్మ ఆశ్రమానికి చేరి లోపల భవంతి వైపుగా నడవసాగారు. అత్రి, రూప, మానస, లక్ష్మి, నీరజ వాళ్ళ పేరెంట్స్తో వస్తారని చెప్పింది. భవంతి దగ్గరంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే అటువైపుగా ఒక వాలంటీర్ వస్తోంది. ఆమెని ఆపి అడిగింది మానస. అమ్మ ఇంటర్వ్యూ కోసం వచ్చాం, ఎటువైపు వెళ్ళాలి? ఇది అమ్మ మీటింగ్ హాల్, పూజా గృహం అటువైపు చివరగా ఉంటుంది, అక్కడే అమ్మ ఇంటర్వ్యూలు ఇస్తారంటూ వేలు పెట్టి దూరంగా చూపెట్టింది. అందరి తలలు అటు కేసి తిరిగాయి. కనుచూపు మేర అంతా నిర్మానుష్యం. ఎక్కడా? అసహనంగా అడిగింది మానస. అదిగో ఆ కాలిబాట వెంట 10 నిమిషాలు నడిచి వెళ్తే చుట్టూ ఓ బ్రహ్మాండమైన తోట, మధ్య భగవన్ మందిరం కనిపిస్తుంది అంది ఆ అమ్మాయి. కారు వెళ్ళదా అడిగింది అత్రి. చుట్టూ తిరిగి వెళ్తే అటువైపు నుంచి కారులో వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి నడిచే వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయింది వాలంటీర్. మనం ఎలా వెళ్దాం అంది అత్రి. నడిచే ఈ షార్ట్కట్లో వెళ్దాం, అన్నీ వివరంగా చూడొచ్చు. ఇక్కడ మీటింగ్ హాల్, అక్కడ పూజా గృహం, ఇంకా ఏమేమి స్థావరాలున్నాయో వింతలు విశేషాలు అన్నీ చూడకుండా మన పనిలా పూర్తవుతుంది అంటూ ముందుకు దారితీసింది మానస. అందరూ అనుసరించారు. 2 ఫర్లాంగులు ముందుకెళ్ళాక చక్కని తోటలోకి దారి కనబడింది. చుట్టూ దట్టంగా అనేక రకాల ఫలవృక్షాలు, కొబ్బరి చెట్లు గోడ కట్టినట్లు పెరిగున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. విశాలమైన ఆ తోట మధ్యగా పాలరాతితో నిర్మించబడిన చక్కని మందిరం లాంటి కట్టడం దర్శనమిచ్చింది. బాటకిరువైపులా మరువం మడులు సువాసనని వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ గుట్టలు పోసినట్లున్న కనకాంబరం మొక్కలు, అరచేతి వెడల్పునున్న అనేక రంగుల గులాబీలు, మరో పక్కన పారిజాతం, సంపంగి, మాలతి, మాధవం, వివిధ రకాల పువ్వులు కలబోసి వస్తున్న అదో రకమైన సుగంధం గుప్పుమంటోంది. పరిసరాల అందాల్ని పరికిస్తూ ముందుకు అడుగు వేశారు. అది ఆ మందిరం వెనక భాగం. కాసేపట్లో చుట్టూ తిరిగి ముందు వైపుకొచ్చారు. అక్కడ పెద్ద క్యూ. మందిరం ద్వారం దగ్గర నుంచి బయట రోడ్డు వరకు 7-8 వరుసలుగా మెలితిరిగి చివరి వరుస పొడవైన తోకల రోడ్డు మీదకి వెళ్ళి కనుచూపు మేరలో ఆ క్యూ తోక కనబడలేదు. క్యూ కొస వెతుక్కుంటూ వెళ్ళసాగారు. అత్రి అన్న కేకకు అందరూ ఆగిపోయి చుట్టూ చూశారు. క్యూ మధ్యలో ఉన్న నీరజ, వాళ్ళ అక్క, అమ్మ అందరూ క్యూలో ఉన్నారు. అత్రి గబగబాటు వైపు నడిచింది. ఇంత లేట్ అయ్యారేం అంది నీరజ క్యూలోనే నిలబడి. దారిలో టైరు పంక్చర్ అయింది, స్టెప్నీ మార్చుకొని వచ్చేసరికి లేట్ అయ్యాం. అలాగా, సరే వెళ్ళండి, క్యూ కట్టండి అంది తొందర పెడుతూ. అందరూ వెళ్ళి క్యూ కొసలో వరుస కట్టారు. అత్రి నిట్టూర్చింది. మన వంతు ఎప్పటికొచ్చేను అంటూ జనాల బారుల్ని చూడసాగింది. ఆడామగ కలిసిపోయి ఉన్న క్యూ అది. చిన్న పెద్ద, పేద గొప్ప తారతమ్యం లేకుండా ప్రతివారు క్యూ సిస్టంకి తలవంచి నిలుచున్నవారే. సర్వమానవ సమానత్వం ఇండియాలో ఎక్కడా కానరాకపోయినా అమ్మవారి ఆశ్రమంలో మొదటగా నోట్ చేసుకోవాల్సిన గొప్ప విషయం ఇదే అంది అత్రి. అక్కడున్న అందరి వదనాల్లో ఒకటే ఆతృత, త్వరగా లోపలికెళ్ళాలని, అమ్మ దర్శనం చేసుకోవాలని. అందరి చేతుల్లో ఏవో పళ్ళు, పూలు, కొబ్బరికాయలు రకరకాలుగా ఉన్నాయి. కాస్త దర్పంగా ఉన్నవాళ్ళు పెద్ద బుట్టల నిండా ఫలపుష్పాలు అమ్మవారికి సమర్పించుకోవాలని తెచ్చారు. మన్ను తిన్న పాముల నెమ్మదిగా కదులుతోంది క్యూ. మానస రిస్ట్ వాచ్లోకి చూసుకుంది. మనం వచ్చి గంటకు పైగా అయింది. వెనుదిరిగి ఫ్రెండ్స్తో అంది.
ఆశ్చర్యం ముందు కంటే ఎక్కువగా క్యూ వెనక్కి సాగి ఉంది. లోపలికి వెళ్ళబోయే వారి ఆతృత, క్యూలో నుంచుని కాళ్ళు పీకుడు తాలూకు అశాంతి వదనాలు అమ్మ దర్శనం ముగించుకుని పక్క ద్వారం నుంచి బయటకు వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. నుదుట నిలువుగా దిద్దపడిన పెద్ద విభూతి బొట్టుతో, ఎంతో ఆనందం, తృప్తి నిండిన కళ్ళతో, ఎనలేని భక్తిభావం నిండిన వదనాలతో గృహోన్ముఖులవుతున్నారు. ఇంకో అరగంట గడిచింది. మానసవంతు రానే వచ్చింది. గుమ్మం దాటి లోపలికి నడిచింది. అంత చిన్న పెద్ద కాని గది అది. గదంతా శుభ్రంగా అద్దంలా ఉంది. కాళ్ల కింద పాలరాయి నున్నగా మెరుస్తోంది. అడుగు తీసి అడుగేయటానికి ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆ రూమ్లోంచి లోపలికి వెళ్ళటానికి ఒకే ఒక ద్వారం ఉంది. దాని తలుపు మూసి ఉంది. తలుపు దగ్గరగా కింద ఓ మూల చిత్రాసనం మీద ఓ మధ్య వయస్కురాలు కూర్చునుంది. తలంటిన పొడవాటి కురులు జారుగా ముడివేసుకుంది. నుదుట రూపాయి కాసంత కుంకుమ, చేతులకు నిండుగా గాజులు, ఆకుపచ్చ బోర్డరున్న తెల్లని వెంకటగిరి చీర, ఆకుపచ్చ బ్లౌజ్ ధరించి ఉంది. చామన ఛాయ, ఒంటి రంగు, కోలముఖం, మాయని చిరునవ్వు, చూపరులను ఆకట్టుకునే విగ్రహం. ఈవిడో మినీ అమ్మగారు కాబోలు అనుకుంది మానస లోలోన. రామ్మ అంది కరుణరసం ఒలకబోస్తూ మానసని. మానస అప్రయత్నంగా ఆమె కేసి నడిచింది. ఆమె ఓ రైటింగ్ ప్యాడ్, బాల్ పెన్ అందించింది. ప్యాడ్లో బిగింపబడిన వైట్ పేపర్. మానస అవి తీసుకుని ప్రశ్నార్థకంగా చూసింది. మీ సమస్య అక్కడ రాయండి. భగవంతుడి దయ వల్ల అన్నీ సవ్యంగా జరుగుతాయి. స్వచ్ఛంగా ఉన్న ఉచ్చారణ, చక్కని కంఠస్వరం ఆమె ప్రత్యేకతలు. నా సమస్య ఇక్కడ రాయాలా? మా మనసులో ఉన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు అమ్మే చెప్తారని విన్నాం. మరి ముందే ఇక్కడ రాయటం ఏమిటి? అడిగింది మానస. అమ్మే చెప్తారు, కానీ ఇక్కడ ముందుగా మీరు రాయాల్సి ఉంటుంది అన్నది జరగని చిరునవ్వుతో. మానస సూటిగా చూసింది. త్వరగా కానివ్వాలమ్మా, మీ తర్వాత చాలామంది ఉన్నారు. తొందర చేసింది. ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించి మౌనంగా పెన్తో రెండు వాక్యాలు రాసి ఆమెకిచ్చేసింది మానస. ప్యాడ్ తీసుకుని ఓసారి చూసి పక్కన పెట్టేసింది ఆమె. అప్పుడు చూసింది మానస ఆమె పక్కగా ఓ పెద్ద సైజు డస్ట్బిన్, దాని నిండా నలిపి పడేసిన పేపర్సు. లోపలికి వెళ్ళండి అంటూ ద్వారం కేసి చూపించింది. మానస కదిలి వెళ్ళి హ్యాండిల్ నొక్కి డోర్ తీసి లోపలికి వెళ్ళింది. వెంటనే తలుపు మూసుకుంది. మానస చుట్టూ చూసింది. అదొక చిన్న నడవ. ఓ 10 అడుగులు ముందుకు వేసింది. అక్కడ లెఫ్ట్ సైడ్లో చక్కని ఖరీదైన పెద్ద కర్టెన్ బరువుగా వేలాడుతోంది. దగ్గరగా వెళ్ళి కర్టెన్ తొలగించింది. చిన్నగా దేదీప్యమానంగా వెలుగుతున్న నియాన్ లైట్ల కాంతి కళ్ళు మిరిబిట్లు గొలుపుతున్నాయి. గదంతా సన్నని సాంబ్రాణి ధూపం, అగర్బత్తి, మంచి గంధం, సెంటు అన్నీ కలిపి గుమ్మరించినట్లు ఉక్కిరి బిక్కిరయ్యే కమ్మని గుబాళింపు. గదికి 4 గోడల నిండా ఖరీదైన దేవుని పటాలు, అన్ని రకాల దేవుళ్ళు అక్కడే కొలువై ఉన్నారు. వాటన్నింటికి పూలమాలల అలంకారం. ఒక పక్కగా చిన్న ఎత్తుపీట మీద 4 అడుగుల ఎత్తులో శివపార్వతుల పటం, దానికి ఓ పెద్ద గన్నేరు పూలహారం అందంగా అమర్చబడి ఉంది. అక్కడే ఓ పక్కగా పెద్ద పీట మీద పద్మాసనంలో కూర్చున్న అమ్మ. వింత కాంతులతో వెలిగిపోతున్న అమ్మ ముఖారవిందం, అసమాన సౌందర్యం, చాలా పెద్దవైన నేత్రాలు కలిగి ఉండటం వలన అమ్మ ఇలా అందరినీ ఆకర్షించగలుగుతుందా? లేక నిజంగానే ఈ అమ్మలో ఏదైనా మహత్తుందా అన్న ప్రశ్న మానస తలంతా తిరిగింది ఒక్క క్షణం. కుంకుమ రంగు జరీ బార్డరున్న పసుపు పచ్చని పట్టుచీర తీరుగా కట్టుకుని అంచులు కనబడేలా సర్ది పెట్టుకున్నారు. ఖరీదైన అమ్మ అలంకారం ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. సునిశ్చిత దృష్టితో ఆ గదిని, అందులో ప్రతి వస్తువుని గమనిస్తూ చిత్రిత ప్రతిమలా నిలుచుండిపోయిన మానసను తన విశాల వీక్షణాలతో తిలకిస్తూ దగ్గరికి రమ్మన్నట్లుగా తలూపారు అమ్మ. అలా తల కదిలించినప్పుడు అమ్మ చెవులకు, ముక్కుకు, మెడకు అలంకరించుకున్న ఆభరణాల్లోని వజ్రాలు మెరుస్తూ తమ కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. మానస తేరుకొని నింపాదిగా కదిలి ముందుకు నడిచింది. కూర్చో అన్నట్లు అమ్మ సైగ చేశారు. మానస మోకాళ్ళు కిందికి ఆనించి అమ్మకి దగ్గరగా అభిముఖమై కూర్చుంది. ఓ పక్కగా పెట్టబడి ఉన్న విభూతి గుండెలోంచి చిటికెడు విభూతి తీసి మానస నుదుటన దోసగింజ షేపులో పెద్దగా బొట్టు దిద్దారు అమ్మ. నువ్వు 2 కోరికలు పెట్టుకునొచ్చావు. మొదటిది నువ్వెవరు అని. మొదటగా నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. నేను తెలుసుకున్న నాడు స్థితప్రజ్ఞుడు. ఆ నేను తెలుసుకున్న వాళ్ళకు అర్థమవుతుంది నువ్వెవరు, వారెవరు, వేరెవరు అని. అమ్మ ఒక్క క్షణం ఆగింది. ఇక నేను నిన్ను కనిపెట్టగలనా అనేది నీ 2వ ప్రశ్న. నువ్వే కాదు, ఈ సకల చరాచర ప్రపంచం
జగన్మాత అమ్మని కనుగొనాలనే ఆసక్తి ఉండవలసిందే. దేనికైనా సాధన ముఖ్యం. నిర్మల మనస్సు, చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు చిన్నదానివైనా నీ ఆసక్తి, భగవంతుని యందున్న అపార భక్తి నిన్ను గమ్యం చేరుస్తాయి. కానీ నువ్వింకా గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తించవలసింది. ఆ దశ దాటిన తర్వాత ఒక గురువు ద్వారా నిన్ను నీవు తెలుసుకుని జగన్మాత కటాక్షం పొందగలుగుతావు. అమ్మ నిర్మల గంభీర వదనంతో వీణానాదాన్ని మరపించే కంఠ మాధుర్యంతో చెప్పిన ఆ సందేశం విని విస్మయంగా నోట మాట రానట్టుగా ఉండిపోయింది మానస. తన మనసులోని 2 ప్రశ్నలకు సూటిగా సమాధానాలొచ్చాయి. అయితే తను అడిగిన అర్థం వేరు, అమ్మ అన్వయించటం వేరు. అయినా అమ్మ తన ప్రశ్నల్ని ఆధ్యాత్మిక పరంగా అడిగాననుకున్నారా, లేక అలా తిప్పి చెప్పారా? తన మనసుల్లో అనుకున్నవి చెప్పగలిగే మహత్తు కలిగిన ఆవిడ ఏ అర్థంతో అడుగుతున్నది తెలుసుకోకుండా ఎలా ఉంటారు? మానస లోపల అనుకుని అదే అడగాలని నోరు తెరిచింది. వెంటనే అమ్మ తనకి ఇంకో ప్రశ్నగా గుట్టపోసి ఉన్న పళ్ళల్లోంచి 2 చక్రకేళీలు తీసి మానస చేతిలో ఉంచింది. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు చూసింది. మానసకి వెళ్ళిపోవాలనిపించలేదు. గంట పైగా క్యూలో నిలబడి కష్టపడి ఇక్కడికి వచ్చింది. సందిగ్ధంగా వెళ్ళిపోవటానికా అనిపించి అక్కడి నుంచి లేవకుండానే ఏదో మాట్లాడబోయి అమ్మ వదనంలోకి చూసింది. నీ పని అయిపోయింది అన్నట్లు పక్కనున్న కిటికీ తెర తొలగించి బయటికి చూస్తూ ఉండిపోయారు. మరు నిమిషంలో పళ్లరసం గ్లాస్తో లోపలికి ప్రవేశించిన ఓ 15 ఏళ్ల అబ్బాయి మానసవంక ఆపాదమస్తకం చూసి అమ్మకి దగ్గరగా నడిచి మౌనంగా గ్లాస్ అందించి వెనుతిరిగి మానసకి దగ్గరగా వచ్చాడు. మీ దారి అటు, లోగొంతుతో అయినా కరకుగా వచ్చింది మాట. గత్యంతరం లేక మానస లేచి పక్కదారి గుండా బయటకొచ్చేసింది. అక్కడ కొండవీటి చాంతాడులా పెరిగున్న క్యూ చూడగానే మానస బాహ్య ప్రపంచంలో కడుగుపెట్టింది. దూరంగా చెట్టు కింద నిలబడి ఎదురు చూస్తున్న నీరజ మానసని రమ్మని చెయ్యూపింది. మానస అటుకేసి చకచకా నడిచింది. రుమాలు పరిచి ఇద్దరూ చెట్టు నీడన ఆసీనులయ్యారు. అమ్మని బాగా పరిశీలించావా అడిగింది నీరజ. ఊ అంది మానస దూరంగా చూస్తూ. ముందిది చెప్పు, నీ మనసులో ప్రశ్నలకి అమ్మ సమాధానం ఇచ్చారా లేదా? ఇచ్చారులే. ఇంకాసేపు అమ్మతో మాట్లాడదామనుకున్నా, కానీ బయటికి గెంటినంత పనిచేశారు. అవును, అలా పంపించకపోతే కొందరు ఆ తన్మయత్వంలో అమ్మ సాన్నిధ్యంలో ఉండిపోయే ప్రమాదం ఉంది. అదీ కాక చూడు ఆ జనాల్ని, ఎవరికి వాళ్ళు తమ వంత అవగానే తక్షణం బయటకు వచ్చేయాలి, వెనక వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంది. అమ్మ దర్శనం ముగించుకుని అత్రి వచ్చింది. అత్రి, నువ్వు అమ్మ దగ్గరికి ఇంటర్వ్యూకి రావటం ఇదే ప్రథమం కదా, నీ అనుభవం ఏమిటి అడిగింది నీరజ. అత్రి ఓ మారు మానస వంక చూసి నవ్వింది. అమ్మ దర్శనం కాగానే ఏదో లోకంలోకి అడుగు పెట్టినట్టుంది. ఇంకా అమ్మ దగ్గరే ఉండిపోవాలనిపించింది. ఆమె మహత్తేమిటో కానీ మళ్ళీ మళ్ళీ ఆమె సాన్నిధ్యం కోరుకుంటోంది నా మనసు అంది అత్రి. అది సరే, నీ మనసులోని ప్రశ్నలకు అమ్మ ఇచ్చిన సమాధానాలు సరిపోయాయా అడిగింది నీరజ. చాలా కరెక్ట్గా సరిపోయాయి కానీ అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది అత్రి. ఏమిటి నీ సందేహం? ఇక్కడ మనం మాట్లాడుకున్నవన్నీ అమ్మకు తెలిసిపోతాయేమో అంది అత్రి చెప్పాలనుకున్న సంగతి ఆపేసి. నీ పిచ్చి గాని ఇక్కడే ఏమిటి, ఎన్ని వేల మైళ్ళ దూరాన అనుకున్నా తెలిసిపోతాయి. అసలు మనసులో అనుకునేవే చెప్పే అమ్మకు తెలవనివి ఏముంటాయి కనుక ఆమె మన మీద దయే చూపిస్తుంది కానీ మరేం కాదు. ముందు గదిలో ఉన్నామెవరు అడిగింది అత్రి. ఆమె అమ్మకి ముఖ్య శిష్యురాలు, పేరు రుక్మిణీదేవి. రుక్మిణమ్మగారు అంటారామెని చెప్పింది నీరజ. ఆవిడ మనసులో ప్రశ్నలను ప్యాడ్ మీద రాయించుకుంటుందెందుకు? అదా అని తేలిగ్గా నవ్వేసింది నీరజ. అమ్మ దగ్గరికి అనేక రకాల వాళ్ళు వస్తుంటారు. గతంలో కొంతమంది కొంటెతనానికో అమ్మని అవమానపరచాలనో అమ్మ సమాధానాలు సరికావని, అసలు మేం మనసులో అనుకున్న ప్రశ్నలు అవి కావని కొన్ని వివాదాలు సృష్టించారు. మనసులో అనుకునే వాటికి రుజువులు ఉండవు. అలాంటి రిస్క్ నుండి తప్పించుకోవటానికే అమ్మ ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. అంతేనా, లేక మనం రాసిన పేపర్ మనం అమ్మ దగ్గరికి వెళ్లే లోపలే అమ్మకు చేరిపోతుందా అంది అత్రి. అది పాయింటే అంది మానస. చచా, అదేం కాదు. మనం రాసిన పేపర్ లోపల మన ఇంటర్వ్యూలో అయ్యి బయటికి వెళ్ళగానే రుక్మిణమ్మ గారు పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేస్తారు అంది నీరజ. నిజమే అంది మానస వేస్ట్ పేపర్ బాస్కెట్ నిండా ఉన్న పేపర్స్ని తలుచుకుంటూ. అమ్మ మీద గురి కుదిరిందా అడిగింది నీరజ. ఏమో, ఏదైంది నిర్ణయించుకోవాలంటే ఇంకోసారి వచ్చి చూశాకే అంది అత్రి. మానస అనుమానం జబ్బు నీకు అంటిందా ఏమిటి అంది నీరజ నవ్వి. సందేహ నివృత్తి చేసుకోవాలిగా అంది మానస. రూప, లక్ష్మి వచ్చారక్కడికి.
అమ్మ సాక్షాత్తు ఆ జగన్మాతే. మై గాడ్, మా ఇంటి విషయాలన్నీ చెప్పేశారు అంది రూప. వచ్చే వారం మా అమ్మని తీసుకొస్తానే అంది లక్ష్మి. ఆమె వదనం అద్భుత విషయాన్ని కాంచిన ఆనందంతో వెలిగిపోతోంది. అందరూ ముందుకు నడవసాగారు. కాస్త దూరం వచ్చాక చిన్న చిన్న దుకాణాలు వరుసగా 5-6 కనిపించాయి. అందులో ఒకదాని ముందు జనం గుంపులుగా నిలబడి తొక్కిసలాడుతున్నారు. మానస అటు కేసి నడిచింది. మిగిలిన అందరూ అనుసరించారు. రద్దీగా ఉన్న దుకాణం ముందాగి మునిగాళ్ల మీద లేచి షాపులోకి చూసింది అత్రి. అక్కడంతా అమ్మ ఫోటోలు, చిన్న పెద్ద సైజుల్లో, కలర్ ఫోటోలు అనేక సైజుల్లో రకరకాలుగా ఉన్నాయి. ఇంకో పక్కగా పుస్తకాలు. మానస ఒక పుస్తకం తీసుకుని తిరగేసింది. అమ్మవారి ప్రసంగాలు, భక్తులు రాసిన సొంత అనుభవాలు కొన్ని ఉన్నాయి అందులో. పుస్తకం మూసి యథాస్థానంలో ఉంచేసింది. అమ్మ ఫోటోలు విరివిగా అమ్ముడుపోతున్నాయి. పక్కనున్నది కొబ్బరికాయల షాపు. చాలా వరకు ఒలిచిన కొబ్బరికాయలు, పక్కనే కర్పూరం, అగరవత్తులు, పసుపు, కుంకుమ ఇత్యాది పూజా సామాగ్రి. ఆ పక్కనే కూల్ డ్రింక్ షాపు. అత్రి అందరికీ ఐస్ క్రీములు కొని పంచింది. ఫోన్ రింగ్ అవుతోంది. అత్రి బెడ్ మీదే ఉండి సెల్ ఫోన్ చెవి కానించుకుంది. హలో అన్న అవతలి కంఠం వినగానే అత్రిలో ఉత్సాహం పొంగుకొచ్చింది. ఎస్ డియర్ రెస్పాన్స్ ఇచ్చింది. అత్రి, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నావు, ఏం కదా అడిగాడు శిరీష్. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేనెప్పుడు సీరియస్ మూడ్లో సూర్యకాంతం పోజ్లో ఉంటాననా? కోపంగా అంది. ఇదిగో వచ్చేసింది ముక్కు చివరిన కోపం. అసలు విషయం దాటెయ్యకు అంది. అబ్బే, నీ పోజులు మాత్రం కాజోల్ పోజులే. మూడంటావా? సత్యభామే. సత్యభామ మూడ్స్ అని తెలిసి నాతో స్నేహం చేస్తున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. నా టేస్ట్కి సరిపడింది అదే కాబట్టి. అయితే నీకు అంత పొగరు, అహంభావం ఉన్న అమ్మాయిలంటే ఇష్టమా? ఎస్. సత్యభామ కోపం శ్రీకృష్ణుని మీద ఉన్న విపరీతమైన ప్రేమకు మారు రూపం. అంతలా ప్రేమించే అమ్మాయినే ఏ అబ్బాయి అయినా కోరుకుంటాడు. కానీ ఏ అమ్మాయి శ్రీకృష్ణుని లాంటి భర్తని కోరుకోదు అంది కసిగా. పాపం, ఏం కోరుకున్నా శ్రీకృష్ణుడు మాత్రం తప్పదు అన్నాడు టీజింగ్గా. అప్పుడు వీధి వీధి తిప్పి వేలంపాట పెట్టేస్తాను. వెరీ గుడ్. అంతకంటేనా? అవును, మీరు పెళ్లి పేరుతో అమ్ముడుపోయే జాతి కదా అంది వెక్కిరిస్తూ. నీతో వాదించలేనని ఎప్పుడూ ఒప్పుకున్నాను కదా. అది సరే, ఇంతకీ నిన్న అమ్మ దర్శనం చేసుకొచ్చారా? వెళ్ళొచ్చాం. ఏమంటోంది మీ మానస? మానస మాట అటుంచు. నాకే ఒక సందేహం కలుగుతోంది. ముందుగా పేపర్ మీద మన కోరికలు రాయించుకుంటారు కదా, అందులో ఏమైనా మోసం ఉందా అనిపిస్తోంది. అదా కేవలం రుజువు కోసం మాత్రమే. ఏమో, ఆ పేపర్ కానీ అందులో రాసిన విషయాలు కానీ అమ్మ దగ్గరకు చేరిపోతాయేమో అని నా సందేహం. బయట గదిలో మనం రాసిచ్చిన పేపర్లో విషయాలు అమ్మ దగ్గరికి ఎలా చేరుకుంటాయి? అయినా మనం రాసిన పేపర్లన్నీ అక్కడే బుట్టదాకలవటం చూస్తూనే ఉన్నాం కదా. ఇద్దరికి మధ్య వైర్లెస్ లాంటిది ఏమైనా ఉందేమో. సరే, నువ్వన్నట్లు అలాంటిదేమైనా ఉందే అనుకో. అమ్మ ఇచ్చే సమాధానాలు సరిపోవటం అనేది ఎలా జరుగుతుంది? సరిపోవటం అంటే ఆమె జరుగుతాయి అన్నవి జరుగుతాయి, జరగవు అన్నవి జరగవు. నీకన్నీ జరిగాయా? ఓ ఎస్. మొన్నటిసారి నేను గిటార్ పోటీలకు వెళ్తున్నాను, నెగ్గుతానా లేదా అని అనుకుని అమ్మని దర్శనం చేసుకున్నాను. అమ్మ, గిటార్ పోటీలకు వెళ్తున్నావు, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పారు. అమ్మ చెప్పినట్లే జరిగింది కదా. అలాగే అన్నీను అన్నాడు శిరీష్. అలాగా సాలోచనగా అంది అత్రి. అంతేకాదు, అమ్మ దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఓహో, కాబట్టి నీకు నీ ఫ్రెండ్స్కి చెప్పేదేమంటే ఎలాంటి శంకలు పెట్టుకోకుండా అమ్మని పూజించుకోండి, మంచి మొగుళ్ళు వస్తారు. ఏం, మీకు మంచి పెళ్ళాలక్కర్లేదా? మాకు ఛాయిస్ ఉంది. ఒకళ్ళు పోతే మరొకళ్ళు వస్తారు. రోజులు మారాయి, మాకు అంతే. పాత రోజుల్లో కూడా బహుభర్తలు ఉన్నారులే. వాట్ నాన్ సెన్స్. ద్రౌపది లేదు, ఆమె ఒక్కరితే కదా. దానికున్న రీజన్ తెలుసు కదా. పప్పులో కాలేశావు. 5 భర్తలున్న మరో స్త్రీ కూడా ఉంది భారతంలో. ఎవరబ్బా? చెప్పుకోండి చూద్దాం. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. మీ ఫ్రెండ్స్ మొత్తంలో ఎవరు చెప్పినా గిఫ్టు నీకే. అదేంటి, ఎవరు చెప్తే వాళ్ళకివ్వాలి, కానీ నాకేం అభ్యంతరం లేదు. ఇంటికి ఏమిటా గిఫ్ట్? ఓ 10 సాగదీస్తూ ఆగిపోయాడు. చాక్లెట్లా లాంటి ముద్దులు. గట్టిగా అంది. నాదేం తప్పులేదు. ఎవరు చెప్పినా నీకే అన్నానా? నువ్వేమో చాలా బ్రాడ్ కదా. ఎవరు చెప్తే వాళ్ళకివ్వమని తీర్పిచ్చావు. ఇంకాపు. ఆపాం. సరే, నా ప్రశ్నకు సమాధానం వెతుకు. అలాగేలే, కానీ ఎప్పుడూ వినని ప్రశ్న వేశాక చివరికి జోక్ అనేస్తావు. నెవర్. ఇది జోక్ కాదు. పంచభృత్తుకి మరొకళ్ళున్నారు. చరిత్ర సత్యం అన్నాడు దృఢంగా.
ఇంతకీ అమ్మంటే ఏ వయసు మళ్ళిన స్త్రీయో అనుకున్నాను. అమ్మ కళ్ళు చాలా పెద్దగా పెక్యులియర్గా ఉన్నా ఆ కనుల్లోని విపరీతమైన ఆకర్షణ, అందం అందరినీ ఆకట్టుకుంటాయి. కంటి కొసలు, కనుపాపలు, కనురెప్పలు అన్నీ మరుపురానివి. అటువంటి కన్నులు దైవాంశ సంభూతులకు మాత్రమే ఉంటాయట మా మదర్ అన్నారు. దేవతా విగ్రహాలకు కూడా అలాగే ఉంటాయి కదూ? అవునులే, లాస్ట్ టైం దుర్గగుడికి వెళ్ళినప్పుడు చూశానుగా, ఆ విగ్రహానికి అచ్చం అమ్మ కన్నుల్లానే ఉన్నాయి అంది అత్రి. అంతకంటే విమర్శిస్తే శిరీష్ సీరియస్ అయిపోతాడని తగ్గింది. అమ్మ కనకదుర్గ అవతారమే అంటారన్నాడు శిరీష్. అమ్మ అసలు పేరేమిటి? ఏమో, అందరూ అమ్మ అనే అంటారు. అమ్మ ఉండేది పాలెంలో కాబట్టి పాలెం అమ్మ అంటారు అంతే. సరే, ఇవాళ నీ ప్రోగ్రాం ఏమిటి? అడిగింది అత్రి. ఈ రోజంతా ఖాళీయే, మ్యూజిక్ క్లాసెస్ లేవు. ఈవినింగ్ రామకృష్ణ బీచ్కి వస్తావా? శిరీష్ గొంతులో అభ్యర్థన. ఎందుకు? అందుకంటే కబుర్లు చెప్పుకునేందుకు. ఇవి కబుర్లు కాదా? ఇవి వేరు. అవి చెట్ల. బీచ్లో చంద్రోదయం చూసేటప్పుడు పక్కన నువ్వు లేకపోతే బాగుండదు డియర్. అయితే నేను లేకుండా బీచ్లో చంద్రోదయం చూసావన్నమాట. ఎప్పుడు? అడిగాడు కంగారుగా. ఎప్పుడైనా చూసావా అంటున్నా కరుగ్గా అంది. లేదు, లేనప్పుడు బాగుండదని ఎలా తెలుసు? బాగానే ఉన్నాయి నీ లాయర్ ప్రశ్నలు. అత్రి నవ్వేసింది. అయితే గ్రీన్ సిగ్నలేగా అన్నాడు శిరీష్. సరిగ్గా 5ంటికి రా. ఓకే. సరే, నా మామూలు నాకు ఇచ్చేయి. మామూళ్ళ వసూలుకి ఇవి దసరా రోజులు కాదే. మనకు జీవితమంతా దసరాయే డియర్. ఆశ లేకపోతే మానవుడు జీవించలేడు. ఆ ఆశ మితిమీరితే అడియాసే. అబ్బా, ఓ చిన్న ముద్దు, అది ఫోన్లో ఇవ్వటానికి ఇంత బ్రతిమాలించుకోవాలి కాబోలు. వెరీ బ్యాడ్, ఉక్రోషంగా అన్నాడు శిరీష్. తేరగా కావాలి అబ్బాయి గారికి. తేరగా ఎందుకవుతుంది? బీచ్లో వడ్డీతో సహా తీర్చేస్తాగా. అత్రివదనం ఎర్ర గులాబీలా అయింది. నిశ్శబ్దంగా ఉండిపోయింది. మాట్లాడు అన్నాడు శిరీష్ హెచ్చరిస్తూ. ఏయ్ మొద్దు, మాట్లాడు. అవతల నుండి శిరీష్ కంఠం రెట్టించింది. ఏం మాట్లాడాలి? లోగా అంది. సరే ఇవ్వు, మరి ఫోన్ పెట్టేస్తా. తీసుకో, నోటితో శబ్దం చేసింది. అచ్చా, సాయంత్రం వరకు ఇదే నా ఊపిరి. డైలాగ్స్ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తావు అంది. డైలాగ్స్ అయింది. నా హృదయాన్ని చీల్చుకొచ్చేది గ్రహించలేదన్నమాట. నిన్నే. అత్రి ఊహాలోకాల్లో విహరిస్తోంది. ఆమె మనోనేత్రం ముందు శిరీష్ రూపం, అతని మెత్తని నవ్వు, తనని ఆరాధించే కళ్ళు. మాట్లాడు మరి. ఏం మాట్లాడను అన్నాడు తిరిగి వెక్కిరిస్తూ. సరే, పెట్టేస్తున్నా. ఓకే. ఫోన్ క్రెడిల్ చేసింది అత్రి. వెళ్ళకిలా మంచం మీద తిరిగి పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఉండిపోయింది. శిరీష్ అన్నమాట నిజమే. ఆ కాసేపు ఫోన్లోనైనా మాట్లాడితేనే కానీ కాస్తంత రిలాక్స్ తనకైనా. ఏ పని చేస్తున్నా ఆ మాటలే తలుచుకుంటున్నట్లు లోపల మననమవుతుంటాయి. అదొక థ్రిల్. ఒక్కరోజు కలవకపోయినా ఫోన్లో 10 నిమిషాలు మాట్లాడితే అతను అన్నట్లు నిజంగా అదే ఊపిరి పోస్తుంది. అతనితో తన స్నేహం ఎల్లలు దాటిపోయింది. అతన్ని చూసిన క్షణాలు ఎంత మహత్తరమైనవో తనకే తెలియకుండా అతన్ని ఆరాధించింది. అతని చుట్టూ తన భవిష్యత్తును అల్లుకుంటూ బ్రతుకు పండించుకునేందుకు నిర్ణయించుకుంది. కానీ తమ పెళ్లి జరుగుతుందా? శిరీష్ ఇంట్లో అంగీకరిస్తారా అన్న ప్రశ్న బొంగరంలా తిరిగి వేధించసాగింది అత్రిని. తన వైపు నుండే వచ్చే అభ్యంతరాల్ని తను అధిగమించగలదు. ఆ శక్తి భగవంతుడు తనకి ప్రసాదించాలి. అత్రికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. శిరీష్కి తనకి పెళ్ళవుతుందా లేదా అని ఈసారి అమ్మనడగాలి. కథ కొనసాగుతుంది.